2025 మార్చి 3వ తేదీ ఉదయం 6 గంటల సమయంలో అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం పిట్స్బర్గ్ నగరంలోనున్న లేడీస్ హాస్టల్లో ఉంటున్న 20 ఏళ్ల సుదీక్ష మరో 5గురు కలిసి తమ ట్రావెల్స్ బ్యాగ్స్ సర్దుకున్నారు. ఇంతలో సుదీక్ష సెల్ ఫోన్ మోగింది. ఆమె తల్లి సుదీక్ష ప్రయాణం గురించి జాగ్రత్తలు చెప్పడానికి ఫోన్ చేశారు. విమానం దిగంగానే మళ్లీ ఫోన్ చేయమని చెప్పారు. అమెరికాలోనూ భారతదేశంలోనూ సంచలనం సృష్టించిన కేసిది. అందరికీ బాధను మిగిల్చి దేశం కాని దేశంలో అప్పుడప్పుడు జరిగే దారుణాలకు దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సుదీక్ష విషయంలో ఏం జరిగిందో తెలియాలంటే ఆమె చిన్నతనం నుంచి మొదలు పెట్టాలి. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004 డిసెంబర్ 13 నాడు సుబ్బారాయుడు శ్రీదేవి దంపతులకు కలిగిన తొలిచూరు బిడ్డ సుదీక్ష. సుబ్బారాయుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. సుదీక్ష పుట్టిన ఏడాదిన్నర తర్వాత అతనికి అమెరికాలో పనిచేయాల్సిన సందర్భం వచ్చింది. అమెరికాలోని వర్జీనియాకు కుటుంబం మొత్తం తరలి వెళ్ళింది. అక్కడకు వెళ్లిన తర్వాత ఆ దంపతులకు మరో మగబిడ్డ ఆడబిడ్డ కలిగారు. 3 పిల్లలు వర్జీనియాలోనే సౌత్ రైడింగ్ ప్రాంతంలో థామస్ జెఫర్సన్ స్కూల్లో చదువుతూ సెలవులు వచ్చినప్పుడు భారతదేశానికి కుటుంబంతో సహా వచ్చిపోతూ ఉండేవాళ్లు. సుబ్బారాయుడి కుటుంబం ప్రశాంతంగానే జీవిస్తోంది. సుదీక్ష చదువు ఆటపాటలతో సంతోషంగానే ఉంది. కాలం గడిచి సుదీక్ష హైస్కూల్ చదువు పూర్తి చేసింది. ఆమె వైద్య విద్య చదవాలనుకుంది, అంటే డాక్టర్. అమెరికాలో ప్రీ మెడికల్ కోర్స్ పూర్తి చేసిన తర్వాతనే మెడిసిన్ చదివే వీలుంది. అంటే మెడిసిన్కి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసిన తర్వాత మెడిసిన్లో చేరి వైద్య విద్య అభ్యసించాలి. అందుకోసమని వర్జీనియాకు 350 కిలోమీటర్ల దూరంలోనున్న పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో బయోకెమిస్ట్రీ కోర్సులో చేరిందామె. సుదీక్ష యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో బస చేసింది. 2వ సంవత్సరంలో వేసవి సెలవులు ఇచ్చినప్పుడు స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లాలని సుదీక్ష నిర్ణయించుకుంది. 2025 ఫిబ్రవరి నెలలోనే స్నేహితురాళ్లు అందుకోసం ప్రణాళిక వేసుకున్నారు. డొమినికన్ రిపబ్లిక్ దీవులకు విహారానికి వెళదామనుకుని సుదీక్ష తన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. స్నేహితులతో అలా సెలవులు గడపడం సుదీక్షకు అలవాటే గనుక తల్లిదండ్రులు కూడా సమ్మతించారు. జాగ్రత్తగా వెళ్లి రమ్మని ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ ఉండమని చెప్పారు. 2025 మార్చి 3న సుదీక్ష తల్లి ఆమెకు ఫోన్ చేసి బయలుదేరారా లేదా అని అడిగారు కదా. ఇదిగో ఈ విహారయాత్ర విషయంలోనే ఆమె కూతురికి ఫోన్ చేసి మాట్లాడారు. తర్వాత సుదీక్ష స్నేహితుల బృందం విమానాశ్రయానికి బయలుదేరింది. డొమినికన్ రిపబ్లిక్లోని పూంటాకానా నగరం ఒక పర్యాటక ప్రదేశం. అక్కడి రియో రిపబ్లికా హోటల్లో వాళ్లు తమ బస ఏర్పాటు చూసుకున్నారు. స్నేహితురాళ్లంతా అక్కడి పర్యాటక స్థలాలను చుట్టబెడుతూ ఉల్లాసంగా గడుపుతున్నారు. అక్కడకు వెళ్లిన 3వ రోజు అంటే మార్చి 6వ తేదీ మధ్యాహ్నం సుదీక్ష తల్లిదండ్రులకు ఆమె స్నేహితురాళ్లు ఫోన్ చేశారు. తమతో వచ్చిన సుదీక్ష కనిపించడం లేదని చెప్పారు. వినకూడని వార్త విన్న ఆ తల్లిదండ్రులు ఆ వెంటనే విమానంలో బయలుదేరి డొమినికన్ రిపబ్లిక్ పూంటాకానా నగరానికి చేరుకున్నారు. సుదీక్ష స్నేహితులు బస చేసిన హోటల్లోనే దిగిన ఓ 2 అమెరికన్లతో సుదీక్షకు తాము దిగిన మొదటి రోజే పరిచయం ఏర్పడింది. వారిలో జోషువా స్టీవెన్తో సుదీక్ష చాలా చనువుగా మాట్లాడడం స్నేహితురాలు గమనించారు. అలా ఆ 6గురు ఆ 2 కలిసి అక్కడ ప్రాంతాలన్నీ తిరుగుతూ ఆనందించారు. వారు దిగిన రియో రిపబ్లికా హోటల్ సమీపంలోనే ఉన్న అరీనా గోల్డ్ అనే బీచ్లో సరదాగా తిరిగి రావాలని నిశ్చయించుకున్నారు. ఆ రోజు అంటే మార్చి 6వ తేదీ ఉదయం 3 గంటల వరకు అందరూ మద్యం సేవిస్తూ మజా చేస్తూనే ఉదయం 4 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఆ 8 మంది బీచ్కు బయలుదేరారు. అయితే బీచ్కు వెళ్లిన తర్వాత సుదీక్ష స్టీవెన్లు ఒకచోట, తక్కిన 4 వేరో చోట కూర్చున్నారు. బీచ్ ఒడ్డున నీళ్లల్లోనూ ఆడిపాడి వాళ్లంతా హోటల్కు బయలుదేరగా సుదీక్ష స్టీవెన్లు తాము కాసేపాగి వస్తామన్నారు. బసకు చేరుకున్న దీక్ష స్నేహితురాళ్లు దుస్తులు మార్చుకుని బ్రేక్ఫాస్ట్ సుదీక్షతో కలిసి చేద్దామని ఆమె కోసం వేచున్నారు. ఆమె ఎంతకీ రాకపోవడంతో వీళ్లలో కంగారు మొదలైంది. దానికి తోడు సుమారుగా ఉదయం 9 గంటల వేళ స్టీవెన్ ఒక్కడే హోటల్కు తిరిగొచ్చాడు. సుదీక్ష ఏదని అడిగితే దానికి ఏంటి తనింకా హోటల్కు రాలేదా అని అతను ఎదురు ప్రశ్నించాడు. అతని సమాధానానికి స్నేహితురాళ్ల ముఖాలు రక్తం చుక్కలేనట్లు పాలిపోయాయి. మీ ఇద్దరే కదా కాసేపాగొస్తానన్నారు అని వీళ్లు కూడా మరో ప్రశ్నను సంధించారు. అది విన్నాక ఆ 2 అబ్బాయిల నోట మాట రాలేదు. స్టీవెన్ సమాధానం బొత్తిగా నమ్మశక్యంగా కనిపించలేదు. 6గురు వెళ్లిపోయిన కాసేపటిదాకా తామిద్దరం సముద్రపు అలలతో ఆడుతూ నీళ్లతో ఈదుతూ గడిపామని, ఉన్నట్టుండి వచ్చిన ఒక పెద్ద కెరటం తామిద్దరినీ లోపలికి లాక్కుందని, వెంటనే ఒడ్డుకు రాలేక తామిద్దరం ఒకరినొకరు పట్టుకుని నీళ్లల్లో ఉక్కిరిబిక్కిరి అవుతూ తేలుతూ ఉన్నామని, అలల తాకిడిని మెల్లగా అధిగమిస్తూ కాసేపటికి ఒడ్డుకు చేరుకున్నానని స్టీవ్ చెప్పాడు. ఒడ్డుకు చేరిన తర్వాత తామిద్దరం అలుపు తీర్చుకుంటుండగా సుదీక్ష ఉన్నట్టుండి లేచి వెళ్ళిపోతుంటే తాను వెళ్ళిపోతున్నావా ఏంటి అంటూ పిలిచానని,
ఆమె బదులివ్వకుండా చకచకా నడుచుకుంటూ ముందుకు వెళ్లిపోయిందని చెప్పాడు. తర్వాత తనకు కడుపులో తిప్పిందని, ఉప్పు నీరు తాగిన తనకు వాంతి అయ్యిందని, ఆ వెంటనే తలనొప్పి తల తిరుగుడుగా అనిపించి అక్కడే ఉన్న బీచ్ చైన్లో కాసేపు విశ్రాంతి తీసుకున్నానని, సుమారు 8 గంటల 45 నిమిషాల ప్రాంతంలో మెలకు వచ్చిందని చెప్పాడు. సుదీక్ష వెళ్లిపోవడం జ్ఞాపకం వచ్చి హోటల్కి వచ్చుంటుందని తాను కూడా వచ్చానని చెప్పాడు. ఆమె ఇంకా రాలేదని ఆమె స్నేహితురాలు చెప్పడం తనకిప్పుడు ఆశ్చర్యంగా ఉందని కూడా అన్నాడు అతను. అంతా అర్థవంతంగా అల్లిన కట్టుకథలా ఉందన్నారు సుదీక్ష స్నేహితురాళ్ళు. సుదీక్ష కోసం వాళ్లంతా కలిసి బీచ్కు పరుగులు తీశారు. గంటకు పైగా ఆ సముద్రం ఒడ్డున హోటల్ పరిసరాల్లోనూ వెతికారు. సుదీక్ష జాడ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్లతో కూడా స్టీవెన్ అవే విషయాలు చెప్పాడు. పోలీసులు మళ్లీ సముద్ర తీరంలోనూ నీళ్లలోనూ కూడా వెతికారు. దగ్గరలోనే ఉన్న అడవిలో కూడా సోదా చేశారు. డ్రోన్ను ఉపయోగించి అడవిపైన, సముద్ర జలాలపైన, లోపల కూడా వెతికారు. ఆసరికల్లా సుదీక్ష స్నేహితురాలు కబురందుకుని ఆమె తల్లిదండ్రులు కూడా అక్కడకు చేరుకున్నారు. సుదీక్ష ఆచూకీ కూడా లేదని పోలీసుల ద్వారా విన్న ఆ తల్లిదండ్రుల ఆందోళనకు అంతే లేకుండా పోయింది. ఈ హడావిడి నేపథ్యంలో స్టీవెన్ అతని స్నేహితులు హోటల్ చెక్అవుట్ చేసి వెళ్లిపోబోయారు. వాళ్ళిద్దరిపై ఓ కన్నేసుంచిన పోలీసులు వాళ్ళిద్దరినీ ఆపి వారి పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు, కోర్టు ద్వారా వారి పాస్పోర్టుల్ని రద్దు చేయించారు. ఆ పైన వారిద్దరినీ హోటల్ గదిలోనే హౌస్ అరెస్ట్ చేశారు. అలా 5 రోజులు గడిచాయి. ఇక తమ కుమార్తె చనిపోయినట్టుగా భావిస్తున్నామని, ఆ విషయమే సర్టిఫై చేయమని డొమినికన్ రిపబ్లిక్ ప్రభుత్వాన్ని సుదీక్ష తల్లిదండ్రులు వేడుకున్నారు. అలాగని వాళ్ళని కఠినాత్ములుగా పొరబడకండి. వారికి స్టీవెన్ మీద అనుమానం ఉంది. అతనిపై ఏదైనా చర్య తీసుకోవడానికి సుదీక్ష మరణించినట్లు ప్రభుత్వం నిర్ధారణ కావాలి. అందుకే వాళ్ళు ప్రభుత్వాన్ని అలా అభ్యర్థించారు. ఇక్కడ కూడా ఒక చిక్కుంది. స్థానిక చట్టాల ప్రకారం సదరు వ్యక్తి మృత శరీరం దొరికితేనే మరణ ధృవీకరణ పత్రం జారీ చేస్తారు. మరో పద్ధతిలో తప్పిపోయిన మనిషి కనీసం 4 ఏళ్ల పాటు తిరిగి రాకపోయినా గానీ మరణ ధృవీకరణ జారీ చేయొచ్చు. ఈ విషయం సుదీక్ష తల్లిదండ్రుల పాలిట ఆశనిపాతమైంది. మార్చి 18న స్టీవెన్ తల్లిదండ్రులు స్థానిక కోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ జారీ చేశారు. డొమినికన్ కోర్టు స్టీవెన్ను తన ముందు హాజరుపరచమని పోలీసుల్ని ఆదేశించింది. జరిగిందేంటో చెప్పమని అడగ్గా అతను మళ్లీ అదే కథ చెప్పాడు. ప్రభుత్వ లాయర్ అతడు అబద్ధం చెప్తున్నాడన్నాడు. మరైతే అందుకు ఆధారం చూపించమని కోర్టు అడిగింది. స్టీవెన్ సుదీక్షలు కబుర్లు చెప్పుకోవడం, కలిసి మద్యం సేవించడం, హోటల్లోనే అటూ ఇటూ తిరుగుతూ గడపడం మినహా వేరే సీసీటీవీ ఫుటేజ్ ఏది పోలీసులు సాక్ష్యాలుగా సమర్పించలేకపోయారు. సముద్రపు ఒడ్డున ఈత కొడుతున్న సందర్భానికి చెందిన సాక్ష్యాలేవీ లేవు. పైగా బాగా తెల్లవారుజామునే వీళ్లంతా బీచ్కు వెళ్లి ఉండడంతో వేరే ఎవరూ కూడా అక్కడ లేరు. ప్రత్యక్ష సాక్షులు కూడా లేకపోవడంతో ప్రభుత్వ లాయర్ వద్ద జడ్జి ప్రశ్నకు సమాధానం లేకపోయింది. తర్వాత కోర్టు ఆదేశాల మేరకు స్టీవెన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. అమెరికన్ ఎంబసీ ద్వారా అత్యవసర పాస్పోర్ట్ సంపాదించి అతను డొమినికన్ రిపబ్లిక్ని విడిచి అమెరికాకు వెళ్లిపోయాడు. అతని స్నేహితుడు కూడా అదే పద్ధతిలో అమెరికాకు వెళ్లిపోయాడు. తమ కూతురు సుదీక్ష ఏమైందన్నది కూడా తెలియకుండా ఆమె తల్లిదండ్రులు బరువైన హృదయాలతో అమెరికాకు తిరుగు ప్రయాణమయ్యారు. అక్కడ డొమినికన్ పోలీసులు మాత్రం తమ సోదాను కొన్నాళ్ల పాటు కొనసాగించారు. సుదీక్షకు అమెరికా పౌరసత్వం ఉండడం మూలంగా అమెరికాలోనూ ఆమె స్వదేశమైన భారత్లోనూ పలు సామాజిక మాధ్యమాల్లో ఆమె గురించి చర్చోపచర్చలు, ప్రస్తావనలు, వ్యాఖ్యానాలు జరిగాయి. అలాంటి సందర్భంలో ఉన్నట్టుండి ఓ వీడియో బాగా వైరల్ అయింది. అది స్టీవెన్ సుదీక్షలు సముద్రం తీరంలో ఉన్నదానికి సంబంధించింది. అయితే సదరు వీడియో విశ్వసనీయతను పరీక్షించిన అజెన్స్ ఫ్రాన్స్ వార్తాపత్రిక అది రష్యాలోని రివైరా సముద్రపు తీరానికి చెందిందిగా ప్రకటించారు. పైగా అందులో ఉన్నది వీళ్ళిద్దరూ కాదు. మనం స్టీవెన్ కథనాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. సుదీక్షను గట్టిగా పట్టుకుని కెరటాల బారి నుంచి కాపాడి ఒడ్డుకు చేరుకున్నట్టుగా చెప్పిన మాట నిజమే. అయితే ఆమె ఒక్కతి బయలుదేరి వచ్చేసిన హోటల్కు చేరుకుని ఉండాలి. పోనీ బీచ్కు హోటల్కు మధ్య ఏమైనా ప్రమాదం జరిగిందా, ఎవరైనా అపహరించారంటే బీచ్ బయట ఉన్న సీసీటీవీ కెమెరాలు ఆ దృశ్యాల్ని పట్టుకుంటాయి కదా. అలాంటి దృశ్యాలేవి అందులో లేవు. మరి పోనీ సముద్రపు అలలు వాళ్ళిద్దరినీ లాగేసుకుని సుదీక్ష ఆ అలల ఉధృతికి మునిగిపోయి చనిపోయిండి మద్యం మత్తులో ఉన్న స్టీవెన్కి అదంతా మెదడుకు ఎక్కి ఉండక అసలు ఆమె మునిగిపోవడం అనేది అతనికి తెలియకపోవడం కూడా అయ్యుండొచ్చు. అలా జరిగితే ఆమె మృత శరీరం ఒడ్డుకు కొట్టుకురావాలి. కానీ అలా జరగలేదు. పోనీ సొరచాపలు తినేసే అనుకోవడానికి అవకాశం తక్కువ అని పోలీసులు భావిస్తున్నారు. పోనీ అలా జరిగిందనుకోండి, ఇద్దరూ ఒడ్డుకొచ్చామని స్టీవెన్ ఎందుకు చెప్పాడు? ఆమె ఎటో కొట్టుకుపోయిందని చెప్పి ఉండొచ్చు కదా. అలా చెప్పలేదు. మరి ఇద్దరూ మద్యం మత్తులో నీళ్లల్లోకి దిగినందువల్ల ఆ సముద్రపు ఉప్పు నీటిని ఇద్దరూ మింగేశారు కనుక ఇద్దరికీ తల తిరగడం, వాంతులు కావడం జరగాలి. ఇద్దరూ స్పృహ తప్పి పడి ఉండాలి. ఆమెకు స్పృహ వచ్చాక అయినా హోటల్కు తిరిగి వచ్చి ఉండాలి. కానీ ఆమె వెంటనే లేచి వెళ్లిపోయిందని,
వెళుతున్నావా అని అడిగినా సమాధానం ఇవ్వలేదనడం అనుమానాస్పదమే కదా. పైగా ఆమె వెళ్లిన తర్వాత తాను వాంతి చేసుకుని తల తిరిగినట్లయి కాసేపు స్పృహ తప్పి పడుకున్నానని స్టీవెన్ చెప్పడం కూడా అనుమానాస్పదంగానే ఉంది. పోనీ సుదీక్ష దారి తప్పి అడవిలోకి పోయింటే డ్రోన్ల సోదాలో కనిపించుండొచ్చు. అలా కూడా జరగలేదు. బహుశా ఎవరి తప్పు లేకపోయినా మద్యం మత్తులో మునిగి ఉన్న తాము జాగ్రత్తగా ఆ బీచ్ ఒడ్డున ఎవ్వరూ లేని సమయంలో అలా ఈత కొడుతుంటే ఆ త్రాగిన మత్తులో ఆమె మునిగిపోవడంతో అందరూ తన్ను నిందిస్తారనే భయంతో స్టీవెన్ అసత్యం చెప్తూ ఉండొచ్చనే దానికి కొంత ఆస్కారం ఉంది. అది తెలియాలంటే స్టీవెన్ను లోతుగా విచారించాలి. సత్య శోధన పరీక్ష కూడా చేసుండొచ్చు. అదేనండి, పాలిగ్రాఫ్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. మీరు సినిమాల్లో కూడా చూసే ఉంటారు. అదే అతను డొమినికన్లోని ఉండగా ఈ పరీక్షలన్నీ చేసుండే వీలు, ఆ మాత్రం సమయం ఉన్నాయి కూడా. పోలీసులు అంత చురుగ్గా అంత వేగంగా వ్యవహరించినట్లు అనిపించలేదు. అమెరికాకు తిరిగి వెళ్లిపోయిన స్టీవ్ను తిరిగి ప్రశ్నించడం దాదాపు అసాధ్యం. అలా చెయ్యాలన్నా కూడా అత్యంత బలమైన ఆధారం ఏదో ఉండాలి. కాబట్టి మనం మటుకు మనం స్టీవ్ చెప్పేది అసత్యమని అనుకోవచ్చుగాక నిరూపించే వెసులుబాటైతే లేదు. పోనీ స్టీవెన్ చెప్పిందంతా అక్షర సత్యం అని భావిస్తే సుదీక్ష అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఆ మధ్యలో వేరెవరూ ఆమెకు హాని తలపెట్టి అనుచితంగా ప్రవర్తించి ఆపై ఆమెను మాయం చేసుండాలి. అలానే సరిపెట్టుకోవాలి. మరి బొత్తిగా అపరిచితులైన వాళ్లతో అంత స్నేహంగా మెలగడం మొదటికే చేటు తెచ్చింది కదా. మరి అంటే బాధగా ఉండొచ్చు గాని మొదటి తప్పటడుగు సుదీక్ష నుంచే మొదలైందని చెప్పడం తప్పేం కాదు. అది ఆమెను ఆక్షేపించడం కాదు. ఆమె పట్ల జరిగిందేంటో తెలియదు కానీ ఇప్పుడు ఆమె అదృశ్యం వెనుక రహస్యం వెల్లడి కాలేదు కనుక, ఆమె తల్లిదండ్రుల శోకానికి సమాధానం చెప్పలేం కనుక అపరిచితులతో అపాయం పొంచి ఉంటుందని గుర్తించాలి. ఇది మాత్రం మనం చెప్పుకోక తప్పదు. 6 కలిసి వెళ్లారు కదా, ఆమెను ఒక్కరైనా వారించి ఉండాల్సిందే. హద్దుల్లో ఉండాల్సిన అవసరం మనకే ఉంటుంది. నేర స్వభావం కలిగిన వాళ్ళు దూకుడుగానే ఉంటారు, అందంగానే మాట్లాడతారు, చాలా చొరవగానే ఉంటారు. స్వంత తెలివి మనకే ఉండాలి. మన దేశం కాదు, మన ప్రాంతం కాదు, తెలిసిన వారు ఎవ్వరూ లేరు. ఏదో ప్రాంతానికి విహారానికి వెళ్ళాం. తగు జాగ్రత్తలతో సమయాన్ని ఆస్వాదించాలి, అనుభూతులను మూటగట్టుకోవాలి. ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదు. పైగా అపరిచిత ప్రాంతాల్లోనే అని కాదు, స్వంత ఊళ్ళో విహారానికి వెళ్ళినా కూడా ఈ రోజుల్లో నమ్మలేని పరిస్థితి. ఇవన్నీ శుద్ధులు చెప్పడానికి కాదు. స్వీయ జాగ్రత్తలు అపరిచితులతో అంత చొరవుగా వెళ్లి ఉండకుండా ఉంటే సుదీక్ష అదృశ్యమయ్యేది కాదు. అసలు ఆ 6 స్నేహితురాళ్ళు ఎక్కడికెళ్ళినా కలిసే ఉన్నా కూడా ఆ అనర్థం జరిగుండేది కాదు. పరాయి ప్రాంతంలో అలా విడిగా ఉండడం మంచిది కాదనే స్పృహ లేకుండా పోవడానికి వారు పసిపిల్లలు కాదు కదా. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి?